శ్రీ గురుభ్యో నమ. శ్రీపాదరాజం శరణం ప్రభాస్. దత్త భక్తులందరికీ దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలని, మీరు మీ యొక్క ఏదైతే నాకు తెలియజేస్తున్నారో ఆ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారమై బయటికి పడాలని కోరుకుంటున్నాం. అలాగే కొంతమంది ఫోన్లో నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే మీ యొక్క సమస్యకి కొద్ది టైం పడుతుంది. కానీ మీరు అది ఆగలేక నాకు పదే పదే చేస్తూ ఉంటారు, ఏమైంది ఏమైంది ఎన్ని చెప్పినా ఒకటే అనాలి, అది అవుతుంది అని చెప్తాం. కానీ స్వామి మనకి అవుతుందని తెలియజేస్తున్నారు. అది అవడానికి మీ యొక్క ఏదైతే సమస్య ఉందో దానికోసం మేము పూర్తిగా జపం చేస్తూ ఉంటాం. అది ఈ జపం అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. మొన్న ఒక అబ్బాయి అడిగాడు, విజయవాడకి చెందిన అబ్బాయి ఒక అబ్బాయి అడిగాడు, మేము జపం చేయవలసి వస్తే ఏ మంత్రాన్ని ఉపదేశించుకోవాలి, జపం చేసే విధానం ఏంటి, ఎవరి ద్వారా మంత్ర ఉపదేశం పొందాలి అని. నేను వెంటనే ఒకటే అడిగా, నీ వయసు ఎంత నాయన? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నానంటే, నువ్వు అది పూర్తి చేయి, తర్వాత చూద్దాము మంత్ర ఉపదేశం అనే దాని గురించి అని. ఎందుకంటే మంత్ర ఉపదేశము చేయడం మంచిదే. అందరూ కూడా అన్ని రకరకాల మంత్రాలు ఇచ్చేస్తున్నారు చాలామంది. చక్కగా మన ఈ మధ్య ఒక అమ్మాయికి ఒక అతను ఖాళీ మంత్ర ఉపదేశం చేశారు. ఒక అమ్మాయి కూడా ఇంజనీరింగ్ ఏదో ఎంబీఏ ఏదో ఫైనల్, అమ్మాయికి ఇంకా ఖాళీ. చాలా ఇబ్బంది పడిపోయింది అమ్మాయి, చాలా ఇబ్బంది పడిపోతున్నారు స్వామి అని. అలాగే మన మతాంగి అని ఒకరికి ఇచ్చారని చెప్పడం జరిగింది అప్పుడు. అలాగే ఒకటి కాదు, దశ మహావిద్యులు ఈ మధ్యకాలంలో అనేకమైన ఒక్కొక్కరికి 4-5 మంత్ర ఉపదేశాలు చేయడం జరుగుతుంది. ఎక్కడికో వెళ్ళటం, వాళ్ళు ఏదో మంత్ర ఉపదేశం చేస్తారు. అవన్నీ కూడా చాలా ఆచారకరంగా కొన్ని రూల్స్ ఉంటాయండి, దేనికైనా సరే కొన్ని పాటించవలసి ఉంటాయి. నేను ఈ దశ మహావిద్యలో 10వ విద్య అయిన కమలాత్మదేవి మంత్రాన్ని ఉపదేశించుకున్నప్పుడు సుమారు 2 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. మామూలుగా అలా ఇలా కాదు, అనేకమైన ఇబ్బందులు, మామూలుగా అసలు ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నాను. అయినప్పటికీ కూడా ఆ జపం అలా చేస్తూ, దానికి సంబంధించిన హోమాలు చేస్తూ, దానికి సంబంధించిన కొన్ని గురువు ఉపదేశాలు చేస్తూ, ఎప్పటికప్పుడు ఎలా అయితే ఒక వైద్యుడికి ఏదైనా వైద్యుడి యొక్క ఇచ్చి మన ఇంటికి తీసుకొచ్చేస్తాం రోగిని, ఆ తర్వాత కూడా అటువంటి హోమాలు, ఈ తర్పణాలు వదలటం అని అవన్నీ చాలా ఉంటాయి. మనం ఏదో చేసేస్తుంటాం. 1 లక్ష జపం చేస్తే ఒకటి ఉంటుంది, ఒక 5 లక్షలు చేస్తే ఒకటి ఉంటుంది. ఎలా అయితే ఇంటికి తీసుకొచ్చిన రోగిని తర్వాత మనం డాక్టర్ల సలహాలు తీసుకుని మనం ఎలా అయితే వైద్యం కొనసాగిస్తామో, మంత్రోపదేశం తీసుకోగానే ఆ గురువును వదిలేస్తాం. ఎందుకంటే అనుకోకుండా ఒక చోటకి వెళ్తాం, శ్రీశైలమో శ్రీకాళహస్తో ఎక్కడికో వెళ్తాం. అక్కడ గురువు గారు కనపడతారు, మంచి గడ్డం అది ఉండి చాలా ఇదిగా ఉంటాడు. ఆయన స్మరించగానే ఆయన వెంటనే, ఇగోమ్మా నాయన నువ్వు ఈ మతాంగిని పూజించు అంట, లేదా ఈ కాళీ, లేదా ఈ భైరవ మంత్రాన్ని. ఏంటండి అది? మనము ఏదైతే మనం చేయగలమో లేదో కూడా ఆలోచించాలి. ఏం పడితే ఆ మంత్రాలు మనం ఉపదేశించకూడదు. ఉపదేశించడం తప్పే, ఉపదేశం తీసుకోవడం కూడా తప్పే. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఒకటి చెప్తా, మన మనసు కేంద్రీకృతం చేసుకుని ముందుగా ఎలా అయితే మనం ఇప్పుడు చిన్న నుంచి మొదలు పెడతాం కదా, అలాగా ముందుగా ఎవరైనా సరే గణపతి మంత్రాన్ని ఉచ్చరించుకుంటారు. ఓం ఘం ఘం గణపతాయ నమః. అలాంటివి ఏదైనా ఎవరైనా సరే ఓం గం గణపతాయ నమః అనే మంత్రం చేసుకోండి. చాలా చాలా అసలు అన్ని కార్యములకి సిద్ధించేవాడు ఎవడు? వినాయకుడే కదా. ఓం గం గణపతాయ నమః చేసుకోండి, చాలా ఫలితం ఉంటుంది. అది ఎటువంటి నిష్ఠలో ఉండవు. ఆ ఫలితం సర్వత దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా కలుగుతుంటుంది. అలాంటివి అంటే ఇబ్బంది లేనిది చేసుకోవాలి. అలాగే మన శ్రీపాద వల్లభుడు దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నరసింహ సరస్వతి దిగంబర, అలాంటి చిన్న చిన్న అక్షరాలు ఉన్నవి.
చేసుకోవాలి. అలాగే ఓం నమ శివాయ అది కూడా మంచిదే. ఇలాంటివి చేసుకుంటూ ఉండండి. అంటే మనం ఏదైతే చేస్తున్నామో అవి మనకి తెలియలేనివి, మనకి ఏంటో తెలియదు, ఆ మంత్రం ఏంటో తెలియదు, ఆ చేసేసుకోవడం, చాలా ఇబ్బంది పడిపోవటం, చాలా కష్టాలు అనుభవించేస్తున్నాం అనుకోవటం, చాలా ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరైతే పెళ్ళి కాకుండా ఉన్నారో, చిన్న పిల్లలు ఉన్నారో, అంటే మీకు ఈ 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మంత్రాల ఉపదేశం తీసేసుకోకండి అమ్మా. మీకు బాధ్యతలు ఉన్నాయి, తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, గృహస్థ ధర్మాన్ని పాటించవలసిన అవసరం ఉంది. ఇవన్నీ వదులుకొని మీరు ఎలా తీసుకుంటారు మంత్రోపదేశాలు? దాన్ని ఎలా పాటించగలరు? ఒక ఆడపిల్ల తీసుకుంది, రేపు పెళ్ళైన మూడు ఒప్పుకుంటారా? వదిలేస్తే ఎంత మహాపాపం అది. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ త్వరగా మంత్రోపదేశాలు చేయకండి. నేను అనేక మందికి చెప్పాను, అనేక మందికి చెప్పాను. ఓం గం గణపతాయ నమః అది చదవండి అన్న వాళ్ళకి మొన్న ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి, ఈ మంత్రం చదువుతున్న కొద్దారండి నాకు ఈ ఏనుగు ఒకటి కనపడుతున్నదండి అని ఒకరోజు, ఒకసారి ఏనుగుతో కొమ్మ ఒకటి కనపడుతున్నదండి లక్ష్మీదేవిలాగా అని చెప్పడం కంపల్సరీ ఫలితం ఉంటుంది. ఎందుకంటే అన్ని దేవుళ్ళకి దేవులే వరం ఇచ్చారు వినాయకుడికి. ఏమని? మమ్మల్ని ఎవరైనా పూజించితే ముందుగా నిన్ను పూజించాక మమ్మల్ని పూజించమన్నారు. ఆ మంత్రాన్ని ఉపదేశించుకున్నారు కొన్ని మనసు కేంద్రీకృతం అవుతుంది. అలాగే ఓం సోహం అనే కొన్ని మంత్రాలు ఉన్నాయి, మెడిటేషన్ మంత్రాలు అంటారు. అలాంటివి చేసినప్పుడు కూడా మనం మనసు రిలాక్స్ అవుతుంది. అంతేకాని బీజాక్షరాల మంత్రాలు తీసేసుకోవడం పెద్ద పెద్ద ఓం హీం హీం క్లీం అని, ఎందుకంటే అవన్నీ మనకు అవసరం ఉంది. అవి చేయవలసిన టైంలో చేయొద్దు. కానీ మేమే చేయట్లేదు, మేము ఇచ్చేస్తాం, మేము చేస్తామా లేదా అని. నేను ఒక కమలాత్మక దేవి మంత్రాన్ని మాత్రమే గురువు నాకు ఉపదేశించారు, అదే చదువుతూ ఉంటాను. శ్రీపాదవల ఒక చూస్తూ ఆ మంత్రం చదువుతాను, ఆయన ఇచ్చాడు నాకు అనుకుంటాను. కాబట్టి మనము చాలా సింపుల్గా ఉన్నవి సేకరించండి, బరువు అయినవి వద్దు మనం. కాబట్టి మనమంతా కూడా సిద్ధమంగళ సూత్రం చదివితే నిత్యం కూడా అది అన్ని మంత్రాల కన్నా పవర్ఫుల్. కాబట్టి సిద్ధమంగళ సూత్రం చదవండి. అలాగే గురువు చరిత్ర పారాయణాలు చేయండి. గురు చరిత్ర పారాయణం కానీ, సచ్చరిత్ర పారాయణం కానీ, లేదా మాణిక్యపేపు చరిత్ర కానీ, ఇలాగ ఏదైనా సరే గురువు పారాయణాలు చేయడం వల్ల కూడా కోరికలు సిద్ధిస్తాయి. ముందు మన మనసుని స్వామికి అర్పించాలి, అది మనం అది చేయగలిగితే చాలు. కాబట్టి గురు భక్తులందరికీ నేను మరీ చెప్తున్నాను, రకరకాల మంత్రాల ఉపదేశాలు తీసుకోకండి. రకరకాలు తీసుకుని ఇబ్బంది పడద్దు. దైవం ఎవరును అందరూ కూడా గురు పాద పద్మాలు పట్టుకొని, స్వామి నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను కాపాడాలని కోరుకోండి. ఆ శ్రీపాద వాళ్ళు కూడా దత్తాత్రేయుడు మిమ్మల్ని రక్షిస్తారు. జయ గురుదేవత.